కరీంనగర్ నగరంలోని గంజ్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థులకు హంస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. సంస్థ సభ్యుడు నక్క రాఘవేందర్ గారి కుమార్తె నక్క జ్ఞానతికి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు దనపురి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని, ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా ఒత్తిడిని జయిస్తూ చదివితే విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని తర్వాత సమాధానాలు రాయాలని విద్యార్థులకు సూచించారు. రాబోయే వార్షిక పరీక్షల్లో 555 కంటే ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థులకు సంస్థ తరపున 2016 రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంజ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు స్వరూపారాణి, సంస్థ కార్యదర్శి తొడుపునూరి తిరుపతి, సభ్యులు నక్క రాఘవేందర్, మునిగోపాల్, స్వప్న, మణికంఠ, టి శ్రీరామ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లోని పురాతన గంజ్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి 35 మంది విద్యార్థులకు మా సంస్థ సభ్యుడు నక్క రాఘవేందర్ గారి కూతురు జ్ఞానతిక జన్మదినం సందర్భంగా ఇక్కడి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 14 తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు నేను తెలియజేసేది ఏంటంటే, పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం కండి, ఇష్టపడి చదవండి, ప్రతిరోజు 6 to 7 అవర్స్ నిద్రపోండి, మంచి కూరగాయలతో భోజనం చేయండి, నాన్ వెజ్కు దూరం ఉండండి. పరీక్షలని రోజు ప్రశ్నపత్రాన్ని ఒక 2-3 సార్లు చదివి మీరు జవాబులు రాయడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ రాబోయే పరీక్షల్లో మీరు మంచి ఫలితాలను సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్.